సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రధానంగా రాయలసీమలో కీలకమైన నేతలు పార్టీలు మారడం ఆసక్తి రేపుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుతో ఇవాళ కర్నూలు, కడప జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునే అంశంపై చర్చించనున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల అభ్యర్థులపై చర్చించే అవకాశం కూడా ఉంది. మరోవైపు కడప జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో చంద్రబాబు చర్చించనున్నారు. ఒకరిని కడప ఎంపీ అభ్యర్థిగా, మరొకరిని జమ్మలమడుగు అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించనున్నారు. సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రధానంగా రాయలసీమలో కీలక నేతలు పార్టీలు మారడం ఆసక్తి రేపుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన కీలక నేత కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు, కడప జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకునే అంశంపై చర్చించనున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల అభ్యర్థులపై కూడా చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కడప జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో చంద్రబాబు చర్చించనున్నారు. ఒకరిని కడప ఎంపీ అభ్యర్థిగా, మరొకరిని జమ్మలమడుగు అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించనున్నారు. ఈ మొత్తం అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, అసెంబ్లీ తర్వాత ఈరోజు అనేక కడప జిల్లా పంచాయతీ ఒకటి ఉంది, అలాగే కర్నూలుకు సంబంధించి మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారుతున్నారనే అంశం వెళ్ళి సీఎంని 3 గంటలకు కలుస్తున్నారనే వార్త. ఈ 3 అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. కడప విషయానికి వస్తే, కడపలో మనం ఇంతకు ముందు నుంచి చెప్తున్నాం, ఎవరో ఒకరు ఎంపీ స్థానానికి, ఒకరు ఎమ్మెల్యే స్థానానికి వెళ్ళాలని చెప్తున్నప్పటికీ ఇంకా చాలా సార్లు సీఎం తోటి డిస్కషన్ జరిగినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఫైనల్ డెసిషన్ మాత్రం తీసుకోలేదు. ఈ రోజు మాత్రం ఎవరు ఎంపీకి వెళ్తారు, ఆదినారాయణ రెడ్డి ఎంపీకి వెళ్తారా లేక ఎవరు రామసుబ్బారెడ్డి వెళ్తారా అనేది ఈ రోజు తేలిపోతుంది. ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు, ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అనేది ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి అయితే సిద్ధమైనట్లు సీఎం మనకు తెలుస్తుంది. ఇది కడపకు సంబంధించి అయితే, ఇంకా కర్నూలులో అయితే కోట్ల కుటుంబం పార్టీలో చేస్తున్న విషయం పైన మంత్రి కేఈ కృష్ణమూర్తికి ఇష్టం లేదనే వార్త మనం ఇంతకు ముందు నుంచి చూస్తున్నాం. అయితే ఇప్పుడు సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడిన తర్వాత, అతన్ని ఒప్పించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా వాళ్ళు పార్టీలో చేరేదానికి సిద్ధమైనట్టు మనం చెప్పొచ్చు. ఇక పార్టీలో రేపు చేరుతారా అనేది కూడా ఇక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. సో కోట్ల కుటుంబం కూడా టీడీపీలోకి చేరిపోతుంది. ఇక ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారుతున్నాడు, వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవుతాడు. జగన్ ని ఈ రోజు సాయంత్రం కలవబోతున్నారనే న్యూస్ కూడా వినిపిస్తుంది. అయితే జగన్ ని కలిసే ముందు ఫస్ట్ సీఎం ని ఒకసారి కలిసి ఎందుకు మారుతున్నారు ఏంటి అనే విషయాలు ఒకసారి చెప్పిన తర్వాత వెళ్ళి పార్టీ వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రైట్ హసీనా.